హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 2 రాజస్థాన్ రాయల్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య రేపు మధ్యాహ్నం 3:30 అయితే స్టార్ట్ అవబోతుంది. సూపర్ సండే రోజున ఫస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఆ తర్వాత సాయంత్రం 7:30కి సిఎస్కే వర్సెస్ ముంబై మ్యాచ్ కూడా ఉంది. సూపర్ సండే రోజున డబుల్ ధమాకా. ఈ ఫస్ట్ మ్యాచ్ కనుక చూసుకుంటే ఆర్ఆర్ మరియు ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య జరగబోతుంది. ఈరోజు మనం వీడియోలో ఆర్ఆర్ మరియు ఎస్ఆర్హెచ్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, రేపు మ్యాచ్లో ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అలాగే ఏ టీంకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనే విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటి వరకు ఐపీఎల్లో 20 మ్యాచ్లు అయితే జరిగాయి. అందులో ఎస్ఆర్హెచ్ టీం 11 మ్యాచ్లో గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ టీం 9 మ్యాచ్ల్లో గెలిచింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్కి అయితే కాస్త స్లైట్ అడ్వాంటేజ్ అయితే ఉంది. అలాగే ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన ఆఖరి 5 మ్యాచ్ల్లో కూడా ఎస్ఆర్హెచ్ 3 మ్యాచ్లో గెలిస్తే ఆర్ఆర్ 2 మ్యాచ్లో గెలిచింది. అయితే లాస్ట్ ఇయర్ ఈ రెండు టీమ్స్ మధ్య 2 మ్యాచ్లు అయితే జరిగాయి. అయితే ఆ 2 మ్యాచ్లు కూడా ఎస్ఆర్హెచ్ గెలిచింది. మనకి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ జరిగిన క్వాలిఫైర్ 2లో అయితే ఎస్ఆర్హెచ్ టీం అయితే ఆర్ఆర్ని అయితే ఓడించింది. ఆ మ్యాచ్ అయితే చెన్నైలో జరిగింది. ఆ మ్యాచ్లో 36 రన్స్ తేడాతో అయితే ఎస్ఆర్హెచ్ టీం అయితే ఆర్ఆర్ని అయితే ఇంటికి పంపించింది. అలాగే గ్రూప్ స్టేజ్లో జరిగిన మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ టీం అయితే చాలా నారోగా 1 రన్ తేడాతో అయితే విజయం సాధించింది. మనకి చాలామందికి ఆ మ్యాచ్ గుర్తుండే ఉంటుంది. మనకి ఉప్పల్లో జరిగింది ఆ మ్యాచ్లో లాస్ట్లో ఒక్క బాల్లో 2 పరుగులు కావాలన్నప్పుడు భువనేశ్వర్ కుమార్ ఒక అద్భుతమైన యార్కర్తో రోమన్ పవన్ అయితే అవుట్ చేశాడు. దాంతో ఒక్క పరుగు తేడాతో అయితే ఆ మ్యాచ్లో అయితే విజయం సాధించింది. దీన్ని బట్టి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం అయితే రీసెంట్గా అయితే ఆర్ఆర్ని అయితే క్లియర్గా డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక రేపు మ్యాచ్ జరగబోయే ఉప్పల్ గ్రౌండ్లో పిచ్ కనుక చూసుకుంటే కంప్లీట్ బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి రేపు మ్యాచ్లో ఖచ్చితంగా ఒక భారీ స్కోర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం రెండు టీమ్స్ నుంచి. మనమైతే సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఈసారి మినిమం ఒక 250 అయితే కొడతారనుకుంటున్నాను. ఇక ఈ గ్రౌండ్లో ఒక స్టాట్స్ కనుక చూసుకుంటే ఉప్పల్ గ్రౌండ్లో మొత్తం ఇప్పటివరకు ఐపీఎల్లో 77 మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 34 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీం అయితే 43 మ్యాచ్లో అయితే గెలిచింది. దీన్ని బట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే ఫస్ట్ బౌలింగ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రేపు మ్యాచ్ అయితే మనకి ఈవినింగ్ మ్యాచ్ కాదు, ఆఫ్టర్నూన్ మ్యాచ్. దానివల్ల మనకి టాస్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే కాదు, మనకి డ్యూ పడే అవకాశం లేదు. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటేనే మంచిదని చెప్తా. ఎందుకంటే ఆఫ్టర్నూన్ మ్యాచెస్లో జనరల్గా పిచ్ అనేది స్లో అవుతుంది సెకండ్ హాఫ్లో. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు. అలా కాకుండా టార్గెట్ తెలిస్తే చేస్ చేయడం ఈజీ కాబట్టి చేసింగ్కి ప్రిఫర్ చేసినా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. నన్ను అడిగితే టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటేనే మంచిదని చెప్తాను. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతున్నాయి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రేపు సంజు శాంసన్ అయితే కెప్టెన్సీ అయితే చేయట్లేదు రేపు మ్యాచ్లో. తనకి ఫింగర్ ఇంజరీ అయితే ఉంది రీసెంట్గా, దానికి సర్జరీ కూడా అయింది. కాబట్టి తనైతే రేపు ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే రేపు మ్యాచ్ ఆడతాడు. రాజస్థాన్ టీంకి అయితే రియాన్ పరాగ్ అయితే రేపు కెప్టెన్సీ చేస్తాడు. రేపు మ్యాచే కాదు, రాజస్థాన్ రాయల్స్ ఆడిపోయి ఫస్ట్ 3 మ్యాచ్లకు కూడా రియాన్ పరాగే కెప్టెన్సీ చేయబోతున్నాడు. ఇక ఆర్ఆర్ యొక్క ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే ఓపెనర్స్గా సంజు శాంసన్ మరియు యశస్వి జైస్వాల్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో నితీష్ రాణా, నెంబర్ 4లో రియాన్ పరాగ్, నెంబర్ 5లో ధ్రువ్ జురెల్, నెంబర్ 6లో సిమ్రాన్ హెట్మైర్, నెంబర్ 7లో వానిండు హసరంగా, నెంబర్ 8లో జోఫ్రా ఆర్చర్, నెంబర్ 9లో మహేష్ తీక్షణ, నెంబర్ 10లో సందీప్ శర్మ, నెంబర్ 11లో తుషార్ దేశ్పాండే అయితే టీంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాష్ మాధ్వాల్ అయితే టీంలోకి వస్తాడు. ఇక ఆర్ఆర్ టీంలో కనుక చూసుకుంటే బ్యాటింగ్లో అయితే అంత డెప్త్ అయితే కనిపించట్లేదు. వీళ్ళకి నెంబర్ 7 వరకు అయితే బ్యాటింగ్ ఉంది, కానీ ఆ తర్వాత టైల్ అయితే కాస్త లాంగ్గానే కనిపిస్తుంది. అయితే బౌలింగ్ మాత్రం ఆర్ఆర్ టీం అయితే కాస్త బెటర్గానే ఉంది ఈసారి. జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, అలాగే వానిండు హసరంగా లాంటి ఒక మంచి స్పిన్నర్ అయితే ఉన్నాడు. చాహల్, అశ్విన్ లాంటి మంచి వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఈసారి లేనప్పటికీ హసరంగా రూపంలో అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే ఒక మంచి స్పిన్నర్ అయితే ఉన్నాడు ఈసారి. అలాగే తీక్షణ కూడా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే మనకి సంజు శాంసన్ అయితే రీసెంట్గా అయితే చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. రీసెంట్గా T20 ఇంటర్నేషనల్స్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా సంజు శాంసన్ అయితే 500+ రన్స్ అయితే స్కోర్ చేశాడు. కాబట్టి సంజు శాంసన్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే యశస్వి జైస్వాల్ కూడా ఫామ్లో ఉన్నాడు, కానీ కాకపోతే తను రీసెంట్గా మనకి T20 మ్యాచెస్ అయితే పెద్దగా ఆడాల. ఏంటంటే జైస్వాల్ అయితే ఓన్లీ టెస్ట్ ఫార్మేట్ మాత్రమే ఆడుతున్నాడు ఇంటర్నేషనల్లో. ఇక నితీష్ రాణా అయితే లాస్ట్ ఇయర్ అయితే ఏ మాత్రం కూడా ఇంపాక్ట్ అయితే చూపించలేదు, పెద్దగా మ్యాచ్లు కూడా ఆడనట్లేదు పెద్దగా లాస్ట్ ఇయర్ నితీష్ రాణా. రియాన్ పరాగ్ మాత్రం మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ అయితే చాలా మంచి బ్యాటింగ్ అయితే చేశాడు. అదే ఫామ్ని ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటారు ఆర్ఆర్ ఫ్యాన్స్. ఇంకా అలాగే ఫినిషర్ రూపంలో సిమ్రాన్ హెట్మైర్ అలాగే ఉన్నాడు. కాబట్టి బ్యాటింగ్లో అయితే అంత డెప్త్ లేనప్పటికీ కూడా ఆర్ఆర్ టీంలో అయితే మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. రియాన్ పరాగ్, సంజు శాంసన్ మరియు సిమ్రాన్ హెట్మైర్,
అలాగే యశస్వి జైస్వాల్ వీళ్ళ నలుగురు కనుక క్లిక్ అయితే బ్యాటింగ్లో ఆర్ఆర్ టీం అయితే ప్రాబ్లం అయితే ఏముండవు, చాలా బాగుంటుంది. ఇక బౌలింగ్లో కనుక చూసుకుంటే మనకి ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సందీప్ శర్మ అయితే లాస్ట్ ఇయర్ అయితే అంత గొప్పగా ఏం వేయలేదు, తన స్లోయర్ వన్స్ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు లాస్ట్ ఇయర్. మరి ఈసారి ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి. అలాగే జోఫ్రా ఆర్చర్ కూడా తనంత ఇండియన్ పిచ్చెస్ మీద జోఫ్రా ఆర్చర్ అయితే అంత ఎఫెక్టివ్ అయితే కాదు ఖచ్చితంగా. మనకి రీసెంట్గా జరిగిన T20 సిరీస్లో కూడా తనని గట్టిగా అయితే అటాక్ చేశారు మన వాళ్ళు. కాబట్టి జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ మీద అయితే నాకైతే అంత హోప్స్ అయితే ఏం లేవు ఈసారి. అలాగే తుషార్ దేశ్పాండే కూడా అంత గొప్ప బౌలర్ ఏం కాదు. కాబట్టి ఆర్ఆర్ టీంలో బ్యాటింగ్లో కాస్త బెటర్గా ఉన్నప్పటికీ కూడా బౌలింగ్లో అయితే కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా అయితే ఈ టీంలో అయితే బ్యాలెన్స్ అయితే అంతగా మిస్ అయింది కాస్త అని చెప్పొచ్చు. ఇక అదర్ హ్యాండ్ SRH టీం గురించి కనుక చూసుకుంటే ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో ఇషాన్ కిషన్ వస్తాడా లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి వస్తారో చూడాలి. నెంబర్ 3లో మేబీ నితీష్ కుమార్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు కాబట్టి ఓపెనింగ్ స్లాట్లో నెంబర్ 3లో రైట్ హ్యాండర్ ఉంటే బాగుంటుంది. అలాగే నెంబర్ 4లో ఇషాన్ కిషన్, నెంబర్ 5లో హెన్రిక్ క్లాసన్, నెంబర్ 6లో అభినవ్ మనోహర్, నెంబర్ 7లో అదర్బా టైడ్ లేదా సచిన్ బేబీ, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, నెంబర్ 10లో మహమ్మద్ షమి, నెంబర్ 11లో యాడమ్ జంప్ అయితే టీంలోకి వస్తారు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చాహర్ అయితే టీంలోకి వస్తాడు. అయితే ఇక్కడ మనకి వియాన్ మల్డర్ని ఆడించాలని చాలామంది అంటున్నారు. ఒకవేళ వియాన్ మల్డర్ కనుక నెంబర్ 7లో ఆడితే మనకి నెంబర్ 11లో రాహుల్ చాహర్ అయితే ఆడతాడు. యాడమ్ జంపాక్ అయితే టీంలో ప్లేస్ ఉండదు. నెంబర్ 11లో కనుక మనకి రాహుల్ చాహర్ ఆడితే ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక ఫాస్ట్ బౌలర్ని అయితే ఆడించుకోవచ్చు, జయదేవ్ ఉనాద్కట్ కానీ లేకపోతే సిమర్జిత్ సింగ్ కానీ. మరి చూడాలి SRH ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో. రేపు మ్యాచ్లో ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఏంటంటే నెంబర్ 1 ట్రావిస్ హెడ్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. ఈ బ్యాటిల్ అయితే చాలా బాగుంటుంది. పవర్ ప్లేలో ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ఇద్దరు చాలా అగ్రెసివ్గా ఆడతారు. అలాగే జోఫ్రా ఆర్చర్ దగ్గర అయితే ఖచ్చితంగా రా ఫేస్ ఉంది కాబట్టి ఆర్చర్ని ట్రావిస్ హెడ్ ఎలా ఆడతాడో చూడాలి. అలాగే హెన్రిక్ క్లాసన్ వర్సెస్ వానిడు హసరంగా, ఈ బ్యాటిల్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. ఒక రకంగా చెప్పాలంటే మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ కూడా ఇదే అయ్యే అవకాశం ఉంది. మనకి హసరంగా చూసుకుంటే రన్స్ ఇచ్చినప్పటికీ కూడా వికెట్ టేకింగ్ బౌలర్ కాబట్టి మనకి హెన్రిక్ క్లాసన్ కూడా స్పిన్నర్స్ని బాగానే ఆడతాడు. అయినప్పటికీ కూడా ఈ బ్యాటింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే సంజు శాంసన్ వర్సెస్ ప్యాట్ కమిన్స్, మనకి పవర్ ప్లేలో ప్యాట్ కమిన్స్ ఆ స్లోయర్ వన్స్తో షార్ట్ బాల్స్తో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శాంసన్కి ఆ షార్ట్ బాల్ వీక్నెస్ అయితే రీసెంట్గా అయితే మనకు కనబడుతుంది కాబట్టి ఈ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే షిమ్రాన్ హెట్మైర్ వర్సెస్ హర్షల్ పటేల్ అయితే ఆ స్లోయర్ వన్స్తో బ్యాట్స్మెన్స్ని అయితే ఇబ్బంది పడతాడు. అలాగే షిమ్రాన్ హెట్మైర్ కనుక చూసుకుంటే డౌన్ ద ఆర్డర్ ఫినిషర్గా వస్తాడు కాబట్టి చూడాలి డెత్ ఓవర్స్లో హర్షల్ పటేల్ని షిమ్రాన్ హెట్మైర్ ఎలా అటాక్ చేస్తాడో. ఇక ఈ రెండు టీమ్స్లో ఏ టీంకి గెలిచే అవకాశం ఉందంటే మాత్రం ఖచ్చితంగా రెండు టీమ్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూస్తే మాత్రం ఖచ్చితంగా SRH టీంకే ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే SRH టీంలో అయితే బ్యాటింగ్లో అయితే డెప్త్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆర్ఆర్ టీంలో కూడా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నప్పటికీ కూడా SRH టీంలో అందరూ చాలా బిగ్ హిట్టర్స్ అయితే ఉన్నారు కాబట్టి SRH టీం అయితే బ్యాటింగ్లో అయితే ఆర్ఆర్తో కంపేర్ చేస్తే కాస్త అహెడ్ అయితే ఉంది. అలాగే బౌలింగ్లో కూడా రెండు టీమ్స్లో అంత గొప్ప బౌలర్స్ అయితే ఏం లేరు కాబట్టి రెండు టీమ్స్ అయితే బౌలింగ్లో ఈక్వల్గానే ఉన్నాయి. మనకి ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమి లాంటి స్కిల్ఫుల్ బౌలర్స్ అయితే ఆర్ఆర్ టీంలో లేరు. ఇప్పుడు సందీప్ శర్మ అయితే కాస్త స్లోయర్ వన్స్తో బ్యాట్స్మెన్స్ ఇబ్బంది పడతాడు కానీ జోఫ్రా ఆర్చర్ దగ్గర అయితే అన్ని వేరియేషన్స్ అయితే లేవు. తనేదో ఫాస్ట్గా వేస్తాడు, అలాగే ఫాస్ట్గా కొడతారు బ్యాటర్స్. జోఫ్రా ఆర్చర్ అయితే అంత ఎఫెక్టివ్ ఏం కాదు ఈ ఇండియన్ పిచ్చెస్లో కాబట్టి. అలాగే హర్షల్ పటేల్ కూడా మనకి లాస్ట్ ఇయర్ అయితే పర్పుల్ క్యాప్ విన్నర్. తను రన్స్ ఇచ్చినప్పటికీ కూడా వికెట్స్ అయితే ఎలా తీసుకోవాలో హర్షల్ పటేల్కి అయితే తెలుసు కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా SRH టీమే మనకి ఆర్ఆర్తో పోలిస్తే కాస్త బెటర్గా ఉంది. అలాగే స్పిన్నర్స్ విషయానికి వస్తే ఇటువైపు యాడమ్ జంపా ఉన్నాడు, ఇటువైపు హసరంగా ఉన్నాడు, ఇటువైపు రాహుల్ చాహర్ ఉన్నాడు, ఇటువైపు మహేష్ తీక్షణ అయితే ఉన్నాడు. కాబట్టి స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో రెండు టీమ్స్ అయితే బ్యాలెన్సింగ్గానే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం SRH టీంకే గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా. నేనైతే SRH గెలుస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. మరి మీరు ఏ టీం గెలుస్తుందో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.